హాయ్ బ్రదర్. హాయ్ అన్న. సిద్ధమా సంసిద్ధమా? సిద్ధం అన్న. ఎలా, ఎందుకు? మీరు గతంలో చూసారు భీమిలి మీటింగ్ అనేది ఒక ఊపు అనేది భయం అనేది పుట్టించింది. నెక్స్ట్ వచ్చేసరికి దెందులూరు సభ దద్దరిల్లిపోయింది. మన రాప్తోటి సభ చూసారు కదా అందరూ కూడా. ఎలా ఉంది, ఒక సునామీ కంపించినట్టు పెద్ద సముద్రం ఏర్పడింది అక్కడ. ఈ ప్రతిపక్షాలందరినీ అన్నీ కూడా ఏం మైండ్ అనేది దెబ్బ అయిపోయింది. అసలు వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు ఆ సభ చూసి వాళ్ళకి ప్రతిపక్షాలు చూడవచ్చు. మనం పవన్ కళ్యాణ్ ఆ మీటింగ్ చూసిన కానించి కూడా ఒక సభ అనేది కూడా పెట్టలేదు అక్కడ కూడా. నెక్స్ట్ చంద్రబాబు నాయుడు కూడా అంతే. నేను నర్సీపట్నం సభ జరిగింది. సభలో కనీసం 1000 కుర్చీలు వేస్తే ఓ 1000 కుర్చీలు వేస్తే 900 మంది కూడా వచ్చే తీరలేదు. చాలా తక్కువ సభ. ఒక ముఖ్యమంత్రి కొడుకు వచ్చాడంటే ఎంత ఉండాలి సభ? మినిమం 150 ఎకరా లేదంటే 200 ఎకరా. అటు కేవలం అరెకరంలో మీటింగ్ పెట్టుకున్నాడు. అది రాప్తాడు సభలో ఎన్ని ఎకరాలతో ఎంతమంది వచ్చారు? సుమారు 280 ఎకరాలో 12 లక్షల పైన జనాభా అనేది రావడం జరిగిందన్న. ఎలా సాధ్యమైంది అంటారు? జగన్ అని పిలుపన్న, తమ్ముడు రండి అంటే వచ్చే ఆదరణ అభిమానులు అనేది మాలాంటి అభిమానులు చాలా మంది ఉన్నారు. అంటే ఇది ఎలా సాధ్యం అవుతుందని, అంటే వీళ్ళకి ప్రతిపక్షాలకు సాధ్యం కాయింది, దీనికి ఎలా సాధ్యం అవుతుంది అన్న? కేవలం మనకి అధికారం వచ్చి వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ వచ్చి కేవలం 5 సంవత్సరాలు, అదే 4 సంవత్సరాలు అవుతుంది. అందులో 2 సంవత్సరాలు కరోనాతో అయిపోయింది. కేవలం 2.5 సంవత్సరాల్లో ఎంత అభివృద్ధి చేశాడు, ప్రజలకు ఎంత మంచి చేశాడు అనేది కూడా అందరికీ తెలుసు. కాబట్టి ఒక పిలుపుతో రండి, నేను జగన్మోహన్ రెడ్డి పిలుపుతో కేవలం 12 లక్షల పైన వచ్చారు. ఇంకా గ్రామాల్లో కేవలం 100 మంది 200 మంది బయలుదేరితే అంత జనం వచ్చారు. ఊరు మొత్తం బయలుదేరితే వాళ్ళ ఊహలకే వదిలేస్తున్నాం. మరి అలాగే ఈ ఏవైతే మీటింగ్లు ఉన్నాయో కేవలం డబ్బు ఇచ్చి అధికారంతో బెదిరించి తీసుకొచ్చారు అంటున్నారు. ఇది ఎంతవరకు నిజం అన్నది గతంలో అన్న. ఇప్పుడు ప్రజెంట్ సిస్టమ్ అనేది మారిపోయింది. నేరుగా జగనన్న బట్టన్ నొక్కడం, నేరుగా ప్రజలకి లబ్ధి చేయకూడదు. గతంలో ఏమయ్యేది, డావా మీద జెండా కడితేనే మీకు పథకం ఇస్తాం, లేదంటే ఇవ్వం అని భయపెట్టి జనాలు తీసుకెళ్ళడం. ఇప్పుడు నేరుగా జగనన్న బట్టన్ నొక్కుతున్నాడు, లబ్ధిదారికి అమౌంట్ అనేది చేరుతుంది. ఒక పిలుపు, తమ్ముళ్ళు అన్నలు రండి అంటే మాలాంటి అభిమానులు చాలామంది వెళ్తారు. ఓకేనా? థ్యాంక్ యూ.